పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దూకుడు పెంచింది. నిన్ననే డెడికేషన్ కమిషన్ రిపోర్టు సమర్పించడంతో ఇక రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది ప్రభుత్వం. రేపు 11:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ సహా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దూకుడు పెంచింది. నిన్ననే డెడికేషన్ కమిషన్ రిపోర్టు సమర్పించడంతో ఇక రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది ప్రభుత్వం. రేపు 11:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ సహా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, రేపు సీఎం సీతక్క కీలక భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? శ్రవంతి, ఇప్పటికే ఈ పంచాయతీరాజ్ శాఖ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ప్రజలు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దీని మీదనే ఎక్కడ చూసినా దీని మీదనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సర్పంచ్ ఎన్నికలు గడువు ముగిసి ఏడాది అయిపోతుంది. సో అప్పుడు అంటూ చెప్పి ఎప్పుడు నిర్వహిస్తారా, ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని చెప్పేసి చాలా మంది కూడా ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. అయితే ఏదైతే ఎన్నికల ముందు ఈ బీసీలకు సంబంధించి కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా ఈ కులగణన చేపట్టారు. కులగణన చేపట్టిన తర్వాత ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు అన్నారు కాబట్టి దీని మీద ప్రత్యేకంగా కులగణన చేశారు. కులగణన చేసిన తర్వాత ఏదైతే కోర్టు సూచనలు ఉన్నాయో కోర్టు సూచనల ప్రకారం ప్రత్యేకంగా ఈ బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి డెడికేషన్ కమిషన్ను ప్రభుత్వం నియమించిన తర్వాత దీని మీద ఈ కులాల వారీగా బీసీలకు సంబంధించిన దాని మీద ఒక రిపోర్ట్ పూర్తి స్థాయిలో దాదాపు 700 పేజీల వరకు ఉన్నటువంటి ఒక రిపోర్ట్ను డెడికేషన్ కమిషన్ నిన్న ప్రభుత్వానికి ఇచ్చింది. సిఎస్ శాంతికుమార్కి నిన్న రిపోర్ట్ అందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో దీన్ని చర్చించారు. ఆ చర్చించిన తర్వాత దీన్ని ఎట్లా ముందుకెళ్ళాలి, మరి ఏంటి రిజర్వేషన్లు అంటే ఇప్పుడు మనము ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం అమలు చేసుకుంటూ వెళ్ళాలా, లేదంటే కోర్టులో ఉన్నటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మరి ఈ 50% దాటొద్దని కూడా ఉండదు. మరి దీన్ని ఎట్లా మనం అధిగమించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఏమన్నా లేఖలు రాయాలా, లేకపోతే ఇంకా దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి? ఒకవేళ మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు కనుక నిర్వహిస్తే ఈ 2-3 రోజుల్లో కనుక మనం నోటిఫికేషన్ కనుక ఇవ్వగలిగితే మరి ఎట్లా బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఎట్లా ఇద్దాము? ఇట్లా పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకెట్లా ఏంటి అనే దాని మీద రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే ఇందులో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్కతో పాటు సిఎస్ శాంతికుమారి, తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్షలో పాల్గొనున్నారు. అయితే రేపు నిర్వహించే ఈ సమీక్షలో ప్రధానంగా ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి తర్వాత ఈ బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా కేటాయించాలి, ఏంటి ఎట్లా ఇవ్వాలి అనే దాని మీదనే ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంటుంది. సో వీటి దృష్టిలో పెట్టుకొని ఈ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తర్వాత ఈ గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఎట్లా ఇవ్వాలి, సర్పంచులకైతే ఎట్లా ముందుకెళ్ళాలి, తర్వాత ఎంపీటీసీలకైతే ఎట్లా ఇవ్వాలి, తర్వాత జడ్పీటీసీలకు సంబంధించిన దాంట్లో ఎట్లా ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటి మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే దాని మీద కూడా చర్చించి రేపు జరిగే సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద కూడా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉండే అవకాశం ఉన్నది. శ్రవంతి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తే సభలో బలం పెరిగి ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు ఏలేటి. అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయకాల ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఒకవైపు
కొమరే గారు ఒక ఎడ్యుకేషనలిస్టు, ఒక ఎంటర్ప్రెన్యూరు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వారికి టీచర్స్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నది. టీచర్స్ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా వారు నిలబడతారు. అంతేకాకుండా ఎంతో అనుభవకులైనటువంటి అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు పోటీ చేస్తున్న సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద వారికి పూర్తి అవగాహనతో పాటు వారికి అనుభవం ఉన్నది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎందుకోసం అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంకి నెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు గాడి తప్పింది. మరి ఇది ప్రజాపాలన కాదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఇంచిపేట, రంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సారవంతమైన ఎక్కువ రేటు కలిగిన భూములను వదులుకోవాలంటే కష్టంగా ఉందని కలెక్టర్కు తెలిపారు. రైతులు నష్టపరిహారం పెంచేలా చూడాలని కోరారు. పరిహారం విషయంలో న్యాయం జరిగేలా చూస్తామని, భూములు ఇచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సహకరించారని రైతులను కోరారు కలెక్టర్. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కుందకర్తిలో గ్రామంలో పర్యటించారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. గ్రామంలోని కేశవ బలిరాం హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. స్మృతి మందిరం నిర్మాణ పనులను పరిశీలించారు. దేశంలో చిన్న రాష్ట్రాల్లో 3వ చిన్న రాష్ట్రం త్రిపుర అని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో త్రిపుర నార్త్ ఈస్ట్ కార్నర్కు గేట్వే ఆఫ్ ఇండియా కాబోతుందన్నారు గవర్నర్. రాబోయేటువంటి రోజులలో త్రిపుర నార్త్ ఈస్ట్ ప్రాంతానికి ఒక గేట్వే ఆఫ్ ఇండియా కాబోతుంది. ఎందుకనంటే బంగ్లాదేశ్ లో ఉండేటువంటి చిట్టగాం పోర్ట్ నుండి రైల్వే రోడ్ కనెక్టివిటీ వచ్చింది, కానీ ఇంకా ప్రారంభం కాదు. అంటే టెక్నికల్ గా ప్రారంభమైంది. పొలిటికల్ అన్సర్టినిటీ వలన దాన్ని ఇప్పుడు అమలు చేయలేదు. అదే రకంగా కలకట్టాకి వెళ్ళి డైరెక్ట్ గా బంగ్లాదేశ్కి వెళ్ళి అగర్తలాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి, రైల్ కనెక్టివిటీ కూడా వచ్చింది. పొలిటికల్ సిచ్యువేషన్ సెట్ అయినట్లయితే అక్కడికి వెళ్ళి ఈ చిట్టగాం పోర్ట్ నుండి కనుక ప్రారంభమైనట్లయితే ఇప్పుడు 3-4 రోజులు పడుతుంది. ఇక్కడికి వెళ్ళి చేపలు తీసుకెళ్లాలన్నా, గుడ్లు తీసుకెళ్లాలన్నా అక్కడికి అప్పుడు కేవలం 8 గంటలు, విశాఖపట్నం కూడా 8 గంటలలో అక్కడికి పోయేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా త్రిపుర రాబోయేటువంటి రోజులలో ఒక ఇంపార్టెంట్. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ భక్తుల బోనాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. బోనం సమర్పించి అమ్మవారికి జంతు బలులు ఇచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు భక్తులు. ఉగాది పండుగ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఎప్పటికి ఇలానే పండుగలు జరుపుకోవాలి. చిన్నలు పెద్దలు అందరూ చల్లగా ఉండాలి. గోవులు, మేకలు, దూలు అన్ని చల్లగా ఉండాలి. చిన్నలు పెద్దలు పాపలతో చల్లగా ఉండాలి. కొండపోచమ్మ కాడికి కొమరల్లి మల్లన్న కాడికి 30 సంవత్సరాలు అవుతుంది మేము రాబట్టి. ప్రతి సంవత్సరం అమ్మవారిని చల్లగా చూస్తుంది కాబట్టి, మంచి జరుగుతుంది కాబట్టి మేము సంవత్సరం కొమరల్లికి కొండపోచమ్మ దగ్గరికి వస్తున్నాం. దేవుని దగ్గరికి సౌకర్యాలు జరుగుతున్నాయి అన్నీ మాకు. సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం. మంకాల నుంచి వస్తాం. మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాత నుంచి మల్లన్న దేవుని జాతరకు వస్తాం. మాకు చాలా మంచి అనిపిస్తుంది. కోరిన కోరిక తీరుస్తుంది, మా మొక్కులు తీరుస్తాడు మల్లన్న స్వామి కాబట్టి మేము మల్లన్న దగ్గరికి వస్తాం. ఆ నుంచి కొండపోచమ్మకు కూడా కంపల్సరీ వచ్చిపోతాం. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మేము 50 సంవత్సరాల నుంచి వస్తారు మా పెద్దోళ్ళు. మేము కూడా వంశపారంపర్యంగా చేసుకుంటాం బోనాలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చి అంత మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు నమ్మకంగా వచ్చి చేసుకొని వెళ్తాం. మేము ఫస్ట్ కొమరెల్లికి వెళ్ళి అక్కడ బోనాలు చెల్లించుకొని అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా బోనం చేసుకొని
వెళ్తాం. మేము 8 years నుండి వస్తున్నామండి. కొమ్రెలి దర్శనం ఫస్ట్ ఐలాండ్ చేసుకుంటాము, తర్వాత కొమ్రెలి కొండపోషమ్మ. కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. ఇది మా వెనకటి నుండి మా అత్తగారి తరఫు నుంచి స్టార్ట్ అయినాయి పూజలు. నా మ్యారేజ్ అయినాక మేమంతా ఫ్యామిలీతో కలిసి వస్తాము, చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాము. తల్లి కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తుంది. సంతోషంగా వచ్చి బోనాలు ఎక్కించుకొని మొక్కులన్నీ తీర్చుకొని వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ తాత తర్వాత మా మామయ్య వాళ్ళు చేశారు, ఇప్పుడు మేము తీసుకుంటున్నాం. ఇక మా తర్వాత నెక్స్ట్ మా జనరేషన్ మా పిల్లలు కూడా తీసుకుంటారు. వసతులు అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. మా అత్తయ్య వాళ్ళు గత 30 years నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. వాళ్ళు అనుకున్న కోరికలు తీరితే బోనం చేయాలి అని మొక్కుకుంటారు. సో నేను అట్లనే లాస్ట్ టైం మాకు బాబు పుడితే బోనం చేస్తా అనుకున్నా, అట్లనే చేసిన. సో అనుకున్నవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ బోనం చేస్తాం. లాస్ట్ 30-40 years నుంచి మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేడారం పేరు వింటే చాలు టక్కున గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మలు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల మహాజాతర. ఈ ఏడాది మేడారం మినీ జాతరకు ముస్తాబైంది. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఆలయాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. మండమెలిగే పండుగను నిర్వహించేందుకు అన్ని సిద్ధం చేశారు పూజారులు. ఈ పండుగ తర్వాత భక్తులకు అమ్మవార్ల దర్శనం ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. మేడారం అంటేనే సమ్మక్క సారలమ్మ వనదేవతలు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈసారి మినీ మేడారం జాతర నిర్వహిస్తోంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు జరగనున్న ఈ మినీ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మినీ మేడారం జాతర కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుంది. హనుమకొండ బస్టాండ్లో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశారు అధికారులు. అగ్ని ప్రమాదం జరిగితే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 1000 మంది పోలీస్ సిబ్బంది 4 రోజులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు పోలీస్ అధికారులు. మినీ జాతరలో సమ్మక్క సారలమ్మలను గద్దె మీదకు తీసుకురాకుండా ఆలయాల్లోనే పూజలు చేయనున్నారు అర్చకులు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు కన్నెపల్లి గ్రామంలో కొలువైన సారలమ్మను, చిలుకలగుట్ట అడవిలో కొలువైన సమ్మక్కను గద్దెలపైకి తీసుకువచ్చి పూజలు చేస్తారు. పోనుగండ్ల గ్రామం నుంచి పడిగిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజులను కూడా తీసుకొస్తారు. కానీ మినీ జాతరలో ఆలయాల్లో నైవేద్యాలు సమర్పించి పూజలు చేయనున్నారు. మండమెలిగే పండుగ జరుపుకోనున్న మేడారం పూజారులు వారి ఆచార సంప్రదాయాల ప్రకారం వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించకుండా కుంకుమ భరణి రూపంలో అమ్మవార్లను ప్రతిష్ఠిస్తారు. ఇంటి నుంచి కుంకుమ భరణి రూపంలో అమ్మవార్లను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జాతర ఉంటుందని తెలిపారు అర్చకులు. మొదటి రోజు గుడి శుద్ధి, పూజా కార్యక్రమాలు, ఉదయం గ్రామ నిర్బంధనం నిర్వహిస్తామన్నారు. ఇక రెండో రోజు వనదేవతలకు పసుపు కుంకుమార్చన ఉంటాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. జాతరకు వారం రోజుల ముందు నుంచే మేడారం తరలి వస్తున్నారు భక్తులు. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, అందుకు తగ్గట్టుగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అయితే మొక్కు తీర్చుకొని వచ్చిన అమ్మవారిది 2 years ఒకటేసారి వస్తుంది. ఇప్పుడు జనాలు వారంకి రోజుకి ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నారు. ఫెసిలిటీస్ అయితే అదే, ఇంకా మన స్నానాలు ఆడనికే జంపన వాగులో నీళ్లు కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ నల్లలు పెట్టేసి నీళ్లు వదిలేస్తే ఆడి వాళ్ళకు మళ్ళీ డ్రెస్సింగ్ గురించి కొన్ని బాత్రూమ్లు కట్టిస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గతంలో కంటే ఈసారి మరో 5 లక్షల మంది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, రద్దీ పెరిగినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మినీ జాతర కాబట్టి మినీ జాతరకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక పలసగా వచ్చి వెళ్తా ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లేదు. అన్ని సౌకర్యాలు అన్ని మందికి ఇది ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. మధ్యలో అంతకుముందైతే అసలు మనుషులు కనపడేవాళ్ళు గారు, మళ్ళీ జాతర వచ్చిందంటే జాతరకే కనపడేవాళ్ళు. కానీ ఈ మినీ జాతర అనేది రెగ్యులర్గా నడుస్తూ ఉంటే వచ్చే కొద్దీ జనసంఖ్య పెరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంకొక 5 లక్షల వరకైనా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. జాతరకు సొంత వాహనాల్లో వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి సీతక్క.
జంపన్నవాగు, క్యూలైన్లు, గద్దెల ప్రాంగణం, ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జంపన్నవాగు స్నానఘట్టాల దగ్గర జీఆర్ షీట్స్ తో 10 తాత్కాలిక డ్రెస్సింగ్ రూమ్లను అందుబాటులో ఉంచామన్నారు. భక్తుల జల్లు స్నానాల కోసం కూడా 10 బ్యాటరీ ఆఫ్ ట్యాప్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేసే ప్రతి పని నెక్స్ట్ జాతరకు కూడా ఉపయోగపడేటట్టుగా లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. తొందరలోనే మరి హైదరాబాద్ లెవెల్లో మా మంత్రి గారి ఆధ్వర్యంలో, సురేఖక్క గారి ఆధ్వర్యంలో ఈ జాతర రాబోయే జాతరకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా ఈ మధ్య మీటింగ్ పెట్టుకొని చర్చించుకోవడం కూడా జరుగుతుంది. మండమెలిగే పండుగ తర్వాత భక్తులకు అమ్మవార్ల దర్శనం కల్పిస్తామని చెప్పారు అర్చకులు. జాతరలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు అధికారులు. వైరస్ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. ఖమ్మం జిల్లాలో కోళ్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోళ్ల ఫారంలో పెద్ద సంఖ్యలో బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. లక్షల రూపాయల నష్టం వస్తుందని ఫారం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వైరస్తో బాయిలర్ కోళ్లు కుప్పలు కుప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. చూస్తుండగానే కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేలల్లో కోళ్లు చనిపోయి లక్షల్లో నష్టపోతున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో కోళ్ల పరిశ్రమ భారీ స్థాయిలో నష్టపోయింది. అంతు చిక్కని వైరస్తో ఫారం కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. లీజు తీసుకున్నాం, షెడ్ లీజు తీసుకున్నాక ఒక 3 బ్యాచ్లు వేసుకున్నాం. 6వ బ్యాచ్కి వైరస్ లాగా వచ్చేసింది. 19 రోజుల కాడ నుంచి వచ్చి 3 రోజుల్లో షెడ్ అంతా క్లోజ్ అయిపోయింది. డాక్టర్లు వచ్చారు, అది శాంపిల్ చూపించారు. ఆ కోళ్ళు కూడా మోటాలిటీ వస్తున్నాయని గొయ్యి తీసి గోతులో పెట్టమన్నారు. మేత కట్టల కనుక మొత్తం పెట్టేసాను. హైదరాబాద్ నుంచి శాంపిల్ తీసుకెళ్ళి అవి మాకు ఆ వైరస్ అయ్యింది అనేది కూడా మాకు చెప్పలేదు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిద్దని చూస్తాం. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయి. కోవిడ్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో కోళ్లు చనిపోయాయంటున్నారు నిర్వాహకులు. పెనుబల్లి, సత్తుపల్లి మండలాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కోళ్లు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వెటర్నరీ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కోళ్లఫారం రైతుల పరిస్థితి అసలు బాగలేదండి. వైరస్లు వచ్చి వైరస్కి ఏంటనేది తెలియక రైతులందరూ కూడా తలకాయలు పట్టుకుంటున్నారు. కంపెనీ వాళ్ళకి కూడా ఏమీ అర్థం కావట్లేదు. వచ్చిన 2-3 రోజుల్లోనే కోళ్ళ ఫారంలో కోళ్ళన్నీ మోటాలిటీ వచ్చి చనిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విధంగా పని వాళ్ళని కూడా మెయింటెనెన్స్ చేయలేక పని వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించే పరిస్థితి రైతులకు వచ్చింది. కరోనా టైంలో కూడా ఇలాంటి పరిస్థితిని మేము చూడలేదు. మన పెనుబెల్లి మండలంలో ఒక్క షెడ్లో కూడా ఒక్క కోడి కూడా లేదు. ఎవరు ఏటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఏ రైతుకి కూడా. విఎం బంజర్లోని ఓ కోళ్ల ఫారంలో ఒకే రోజు 3,000 కోళ్లు మృతి చెందాయి. ఉదయం ఒక కోడి చనిపోతే అదే షెడ్డులో సాయంత్రానికి 1,000 కోళ్లు చనిపోయాయని చెప్పారు బాధితులు. కోళ్ల మరణాలు తక్కువ ఉన్నప్పుడు అధికారులకు చెబితే పట్టించుకోలేదన్నారు. 3,000 కోళ్లు చనిపోయిన తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారని విమర్శించారు. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపు కోళ్లు తక్కువ సమయంలో నిర్ణీత బరువు పెరిగి లాభాలు వస్తాయని, ఈసారి లాభాలు రావాల్సిన టైంలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. వ్యవసాయం చేసుకుంటూ కౌలు పొలాలు చేసుకుంటూ జీవిస్తూ మళ్ళీ కోళ్ల ఫారాల్లో కూడా కొంత చేసుకుందాం, కొంత కలిసి వస్తుందన్న ఆలోచనతో కోళ్ల ఫారం లీజుకి తీసుకున్నాం. 32 రోజుల నుంచి 34 రోజులు వాటిని సాధిన తర్వాత ఈ వైరస్ బారిన పడి ఒక 3 రోజులు 4 రోజుల లోపులోనే 10,000 పిల్లలు 2 ఫారాల్లో ఉన్న షెడ్లో 2 ఫారాల్లో 10,000 పిల్లలు ఇచ్చారు. 10,000 పిల్లలు కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. వాటిని తీసుకెళ్లి అడవిలోకి జేసీబీ తీసుకెళ్లి పూడ్చిపెట్టాం, దుర్వాసన బయటికి రాకుండా. సత్తుపల్లి నియోజకవర్గంలో 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయని చెబుతున్నారు రైతులు. కాకర్లపల్లి గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో నెల క్రితం 20,000 కోళ్లు, తుంబూరులో 10,000 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. కల్లూరు మండలంలో 15 ఫారాల్లో 3 లక్షల కోళ్లను పెంచితే 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలిపారు. తల్లాడ మండలంలో 2,500 కోళ్లు చనిపోయాయన్నారు. 40,000 బ్యాచ్ కోళ్లు చనిపోయి ఒక్కో రైతు సగటున 7 లక్షలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు రైతులు. ఈ కోళ్ళ షెడ్ 5,500 కెపాసిటీ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఫస్ట్ కరోనా టైంలో వచ్చింది, అప్పుడు లాస్ పోయాను. ఇప్పుడు పూర్తిగా 22 రోజుల నుంచి 25 రోజుల లోపు కేజీ 200 వచ్చిన కోళ్ళు 5,500 చనిపోయినాయి. మొత్తం మీద అయితే ఇన్సూరెన్స్లు ఏమీ లేవు. ఇక మాకు మేమే కాకుండా మా కుటుంబమే కాకుండా మా లేబర్ కూడా పెట్టుకొని చేస్తున్నాం. ఇది ఆ లేబర్ ఖర్చులు కూడా ఇచ్చే స్తోమత లేదు. మరి ప్రభుత్వం ఆదుకుంటుంది అని మేము కోరుకుంటాం.
ఏపీలోనూ లక్షల కోళ్లు చనిపోతున్నాయని, అక్కడి నుంచి సరిహద్దు గ్రామాల్లోని పౌల్ట్రీలకు వైరస్ వ్యాపించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాతావరణ మార్పులే కోళ్ల మరణాలకు కారణమంటున్నారు మరికొందరు. వెటర్నరీ శాఖ అధికారులు శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించి పరీక్షలు చేస్తున్నారు. అయితే 42 రోజుల్లోనే కోళ్లు అమ్మకానికి వస్తాయని ఆశపడ్డ పౌల్ట్రీ రైతులకు, నిర్వాహకులకు వైరస్తో కోళ్లు చనిపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. మనకి సెంట్రల్ కమిటీ టీం వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చారు. శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మనం దాన్ని పంపించడం, హైదరాబాద్ పంపించడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు చెప్తున్నాం. చనిపోయిన కోడి పిల్లల్ని కూడా మనం పూడ్చిపెట్టాలి, సున్నం వేసేసి పూడ్చిపెట్టి సున్నం చల్లాలి. కొద్దిగా అన్నింటిని కూడా షెడ్ ను కూడా ఉన్న ఊకర మొత్తాన్ని కూడా తీసేసి దాన్ని కాల్చివేసి షెడ్ మొత్తం క్లీన్ చేయాలి. తగిన జాగ్రత్తలు తీసుకొని డిస్ఇన్ఫెక్టర్స్ తో మొత్తం షెడ్స్ అన్ని శుభ్రం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని రైతుల సోదరులందరినీ కోరుతున్నాను. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పలుచోట్ల ఫారాలను మూసివేస్తున్నారు రైతులు. వైరస్ ఎఫెక్ట్తో ఉపాధికి విఘాతం ఏర్పడిందని వాపోతున్నారు పౌల్ట్రీ రైతులు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గద్వాల జిల్లాలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు మార్గాలను మూసేశారు అధికారులు. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కోళ్లు, కోడిపిల్లలతో వచ్చే వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వైరస్తో కోళ్లు చనిపోతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు అధికారులు. నెల రోజుల పాటు ఈ తనిఖీలు ఉంటాయని, తెలంగాణలోకి కోళ్లను తీసుకురావద్దని సూచించారు అధికారులు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా నీకు వ్యాపిస్తుంది. ఆల్రెడీ డిసీజ్ వచ్చి మన తెలంగాణ పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా సుమారు కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటిని దయచేసి మళ్ళీ వచ్చిన వాటి రాకుండా ముందు జాతకానికి రాకుండా అక్కడికే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డిసీజ్ మనకు కంట్రోల్ అయ్యేదాకా మనకు ఈ డిసీజ్ మనకు పరిస్థితి అందుబాటులో కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ప్లస్ వెటనరీ పశు వైద్య పరిశోధన శాఖ సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో సత్నాల ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన తోయిగూడ గ్రామస్తులు 40 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకున్నారు. తోయిగూడలోని ముంపు ప్రదేశంలో అందరూ ఒకే చోట చేరి పూర్వ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. కష్ట సుఖాలను పంచుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. 40 ఏళ్ల తర్వాత తమ ఊరి ప్రజలంతా కలుసుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. తాము చిన్నప్పుడు ఆడుకున్నా తమ ఊరు ఇప్పుడు కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. నలభై 41 సంవత్సరాల క్రితం సాత్నాల చెరువు పడుతున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చేళ్ళని వెళ్ళేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారి గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ పక్క ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, నా చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సమ్మేళనం. మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకటే కుటుంబ తీరంగా ఉన్నటువంటి గ్రామం, ఎంతో ఐక్యతకు పేరుగాంచినటువంటి తోయగూడ గ్రామం. పాత విలేజ్ వీళ్ళు ఉండే ఈ ఊరు మొత్తం ఈ ప్రాజెక్ట్ వల్ల షిఫ్ట్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా వివిధ ఊర్లకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళందరూ గెట్ టుగెదర్గా వచ్చి ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత పాఠశాల మరియు పొచ్చమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా కంటతడి కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. వెళ్ళిపోయి ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎక్కడ
ఎక్కడ కలవలేమని, పెళ్లిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు రాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పోచమ్మ గుడి, హనుమల్ల టెంపుల్, మళ్ళా మైసమ్మ, మళ్ళా సవారి బంగ్లా. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో క్రైమ్ మిర్రర్ ఈ న్యూస్ పేపర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నాగుల ఆనంద్ కుమార్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఆనంద్ కుమార్ ప్రభుత్వ అధికారులపై తప్పుడు వార్తలు ప్రచురిస్తూ బెదిరింపులకు గురిచేసి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు డీఎస్పీ రాజశేఖర్. నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ అధికారులను, వ్యాపారస్తులను టార్గెట్ చేసి తప్పుడు వార్తలు రాస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. విచారణ చేసి ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పర్టికులర్గా గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలతోటి వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి కొన్ని వార్తలు ప్రచురించడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, ఇటీవల మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. వాళ్ళు వార్తలు రాసి కంటిన్యూస్గా రిపీటెడ్గా న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేసి ఆ తర్వాత అతనితోటి నెగోషియేట్ చేసి ఆ మిర్యాలగూడ రూరల్ సిఐ గారి మధ్యవర్తి ద్వారా 1,10,000 రూపాయలు ఈ క్రైమ్ మిర్రర్ బ్యూరో ఎడిటర్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అంజీ తర్వాత రఘు అనే వీరిద్దరు కూడా వసూలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదైంది. అంజీ అండ్ మన వీళ్ళిద్దరు రఘు ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వాళ్ళు మత్స్యగిరి అని ఇతను అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసరు, గతంలో నల్గొండ డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేసినారు. ఆ తర్వాత అతను ఇక్కడ పనిచేసిన రోజుల్లో అతని గురించి, అతని సంస్థ గురించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఇదే క్రైమ్ మిర్రర్ పేపర్లో, డిజిటల్ పేపర్లో కంటిన్యూస్గా రిపీటెడ్గా వాళ్ళు న్యూస్ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఆనంద్ ఆధ్వర్యంలో రఘు వీళ్ళు ఇతనితోటి మత్స్యగిరి గారితో కాంటాక్ట్ చేసి అతన్ని బెదిరించి మొదటగా 4 లక్షలు డిమాండ్ చేయటం. ఆ 4 లక్షలు డిమాండ్ చేసిన తర్వాత ఫైనల్గా నెగోషియేషన్ అయిన తర్వాత అతని వద్ద ఒక 50,000 రూపాయలు ఫోన్పేగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 27/2025 నల్గొండ 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇది SC/ST అండ్ ఎక్స్టార్షన్ కేసు. ఇది ఈరోజు దీంట్లో ఈ ముఖ్యుడైనటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తుతోంది. సీజన్ కావడంతో పెద్ద ఎత్తున పంటలు మార్కెట్కు తీసుకొస్తున్నారు రైతులు. నిన్న ఒక్కరోజే 1,00,000 బస్తాలకు పైగా మిర్చి వచ్చింది. తేజ రకం మిర్చి కొనుగోలుకు ఖమ్మం మార్కెట్ కేరాఫ్. దీంతో ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి రైతులు పంట తీసుకొచ్చారు. ఆదివారం నుంచి పంట మార్కెట్కు వస్తోంది. యార్డుతో పాటు షెడ్లు నిండిపోయాయి. 1,00,000కు పైగా బస్తాల పంట వస్తుండటంతో ఉదయం జెండా పాట నిర్వహించారు. గరిష్టంగా 14,000 నిర్ణయించినా 13,000, 13,500కు మిర్చి కొంటున్నారు. మిర్చి విక్రయాలు పెరుగుతున్నా ధరలో పురోగతి లేకపోవడంతో రైతులు నిరాశపడుతున్నారు. ఈ ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రణాళిక చేసినందువలన మార్కెట్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండి కొనుగోలు అయ్యి కాంటాలు అయిన తర్వాత బస్తాలు వెలుపలకు పోవటము సజావుగా మనకు 9:30 నుంచే మొదలయ్యి ఈవినింగ్ వరకు మనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగింది. ఈ విధంగా చేయటం వల్లనే రోడ్లపైన అంటే మార్కెట్ వెలుపల ఉన్నటువంటి ప్రజలు తిరిగే రోడ్లపైన బస్తాలు రాకుండా చేయడం జరిగింది. దానివల్ల మేము సక్సెస్ కాగలిగాం. రేట్ అనేదండి ఇప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్కి తగ్గట్టుగా మనకి ఇక్కడ 14,000 రూపాయలు జెండా పాట జరుగుతుంది. 13,000 నుంచి 14,000 మధ్యలో పూర్తి కొనుగోలు జరుగుతున్నాయి. రేట్లు 13,900 జెండా పాట, 12,400, 12,700, 13,000 కొంటురండి. అంతే కొద్దిగా రేటే గిట్టుబాటు ధర అయ్యేటట్టు చూసుకుంటే రైతులు హ్యాపీ. ఒక 15,000-16,000 మినిమం 20,000 అంటే 16,000-17,000 నడిచినా బాగుంటుందండి. ఇప్పుడున్న సీజన్లో అయితే 16,000-17,000 అయినా అయితేనే రైతు గిట్టుబాటు, లేకుంటే ఏమీ లేదండి. అట్లా అంటే చైర్మన్ వాళ్ళు వచ్చి మంచిగా బస్తాలు గిస్తాలంతా సౌకర్యంగా చూసుకుని వెళ్ళిపోయారు. కొద్దిగా రేటు విషయంలోనే కొద్దిగా ప్రభుత్వం కానీ ఎవరైనా కొద్దిగా దయ చూపితే రైతులు కూడా బాగుపడతారు. రానున్న ఈ 2 రోజులలో చూసుకున్నట్టయితే మిర్చి అధికంగా ఈరోజు 1,00,000 బస్తాలు రావడం జరిగింది. ఇదో లెక్క కాకుండా మన తుమ్మల నాగేశ్వరరావు గారు మిర్చి బయటికి రాకుండా మార్కెట్లనే ఉండి అక్కడే కొనుగోలు అమ్మకాలు జరిగి తోలకాలు ఎమ్మటే జరిగేటట్టు చూస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి 1,00,000 బస్తాలు వచ్చినాయంటే రోడ్లన్నీ బ్లాక్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉండేది. స్థానికులు ఇక్కడ సాయంత్రం పూట కూడా ఇక్కడ స్కూల్ పిల్లగాలు పోయేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉండేది. స్కూల్ బస్సులకు కానీ లేదంటే ఆటోలకు కానీ అన్నిటికీ ఇబ్బందిగా ఉండేది. అలాంటివి ఏం లేకుండా మొత్తం మార్కెట్లనే అన్నీ సవావుగా జరిగేటట్టు మొత్తం మార్కెట్లనే అన్నీ జరిగేటట్టు చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వారికి ప్రత్యేక. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పాత పంటల జాతర జరుపుకుంటున్నారు రైతులు.
పంటలకు చేసే పండుగలను ఈ జాతరలో ప్రదర్శిస్తున్నారు. పంట వేసే నాటి నుంచి కోసే వరకు అన్ని దశల్లోనూ పండుగ జరుపుకుంటారు రైతులు. విత్తనాలు వేసే ముందు పంట పండుగ, విత్తనాలు మొలకెత్తే టైంలో దసరా గట్టు పండుగ, పంట చేతికొచ్చే ముందు సీమంతం, పంట కోతకు ముందు ఇండ్లు కట్టే పండుగ, ఇలా అన్ని సందర్భాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలను కొత్త తరానికి పరిచయం చేసేందుకు జహీరాబాద్లో జాతర నిర్వహించారు. ఇక పాత పంటల జాతరపై శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రైతులు తమ పంట పొలాల్లో పండుగలు చేసుకుంటారు. పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేంత వరకు వివిధ పండుగలు చేస్తుంటారు. వాటిని ఇక్కడ డిడిఎస్ మహిళా బృందం వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మ చెప్పమ్మా, ఏందమ్మా ఈ పండుగలన్నీ ఏంటి, అసలు మీ మీ ఇళ్ళల్లో ఎట్లా చేస్తారు ఈ పండుగలు? ఇప్పుడు పెంట పూజ దగ్గర ఉన్నాం కదా, దీని గురించి చెప్పు. పెంట గురించి అంటే మేము సంవత్సరం అంతా పెంట ఎరువు అంతా ఒకటి వేసుకుంటాం సార్, ఒక గుంతలాగా చేసి పెంట దుగ్గు గిగ్గు అంతా వేసుకుంటాము. సంవత్సరంకి ఒకసారి ఎండాకాలంలో వస్తుంది కదా, ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఆ పెంట అంటే మనకు ఒక లక్ష్మి. ఆ లక్ష్మికి ఊకే చేయరాదని కొబ్బరికాయ, పప్పు, పలారము అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి నింగాలు పెట్టి పూజ చేసి బండ్లల్లో ఎరువు మేము చేనులకు కొట్టుకుంటాం సార్. కొట్టుకుంటే మా చేనులో ఇక ఏమి వేరే ఎరువు వాడకుండా మా ఎరువు మాకే అన్ని మేము సంవత్సరం దాకా అట్లా పెంట వేసుకుంటాం అన్నమాట. ఇప్పటి పిల్లలు పెంట అంటే అది ముట్టుకోదనో లేకపోతే అది దానికి అంత దాన్ని ఏదో దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, అటువైపు వాసన వస్తుంది అటు పోదు అనుకుంటారు. కానీ మీరు దాన్ని మేము పూజించేటోళ్ళము ఇప్పటికీ మేము చేస్తాము. కానీ మా పిల్లలు అట్లేనంటే లేదు పెట్టది చాలా మంచిగా మన చేనులో అదే మంచిగా బలం ఇస్తుంది. మన చేనులో ఎన్ని రకాల పంటలు వస్తాయి చూడు, మన తున్నదే జర్ర పొలం కానీ అన్నీ వస్తాయి, ఈ సర్కారు ఎరువు వేస్తే మాడిపోతాయి అని మా పిల్లలకు కూడా మేము ఇదే చెప్తాం. ఇది ఇప్పుడు దసరా గట్లు కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది, అంటే ఇది ఏదో కొత్తగా కనిపిస్తుంది, ఇంకా ఈ వేరే ప్రాంతాల్లో ఇది ఎక్కువ నేను చూడలేదు. సో ఇది దసరా గట్ల గురించి చెప్పేది. దసరా అంటే నవరాత్రులు అని చేస్తాం సార్. మేము నవరాత్రులు 9 రోజులు చేస్తాం సార్. మేము 9 రోజులు 9 రకాల గింజలు మా ఇంట్లో ఉంటాయి కదా, ఆ 9 రకాల విత్తనాలు చేనులకు వెళ్ళి మట్టి తెచ్చి పెంట అది పిడక గుద్ది ఎరువు చేసి ఆ మట్టి అది అంత ఒకత పోసి ఆ విత్తనాలు పోసి మేము ఇంట్లో పోసుకుంటాం సార్. జగిలి మీద దేవునితో సమానమని అవి జగిలి మీద పోసి, నిజానికి దేవుడు లేడు, ఓన్లీ ఈ మొక్కలే. అదే మీరు మీ పంటనే మీరు దేవుని మా పంటనే దేవునితో పాటు దేవునికి సంవత్సరం అంతా చేసుకుంటాం కదా. ఆ 9 రోజులు ఆ నవరాత్రులు అనేటివి ఇట్లా ఇవి ఇట్లా మొలకలు రావాలి మాకు. ఆ 9 రోజులలో అట్లా మొలకలు వచ్చి ఇక అట్లా ఆ మొలకలలో నందదీపం ఉంటుంది సార్. మేము 9 రోజులు నవరాత్రులు 11 రోజులు అయితే అన్నమాట. ఇక దసరా పండుగ పంటలకు పూజ చేసుకుంటా, పంటలను ఒక సెలబ్రేషన్ ఒక పండుగ లెక్క చేసుకుంటారు. సో ఇది దసరా గట్లు. ఇంకోటి కూడా ఉంది, ఎండ్ల కట్టే పున్నం. దీని గురించి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏంది ఎండ్ల కట్టే పున్నం? ఏంది ఎండ్ల కట్టే పున్నం అంటే సార్, మాకు కొత్త పంట వస్తుంది. కొత్త పంట వచ్చే ముందట అప్పట్లో పండుగలు లేకుండే. పండుగలు లేకపోతే ఈ పంట వచ్చింది మనం ఎట్లా చేయాలి అనుకుంటే ఈ ఎండ్లు రాగానే ఏం చేసినామంటే మేము ఒక పున్నం నిర్ణయించి ఎండ్లగట్టె పున్నం అని చేసినాం సార్. ఎండ్లగట్టె పున్నం అంటే సాయిజొన్న, కట్టె గోధుమ, ఔష, కుసుమ, శనిగ, లంక అన్నీ తెచ్చి మేము దర్వాజకు కట్టుకుంటాం సార్. ఇవన్నీ ఇప్పుడు ఈ పున్నంకి చేతికొస్తాయి, ఈ పున్నంకు చేతికొస్తాయి అన్నమాట. ఈ పున్నం రోజు అన్నీ కట్టుకుంటాం. అన్ని కట్టుకున్నాక మళ్ళీ ఊళ్ళో ఊరడమ్మ కాడ కూడా నైవేద్యాలు పెట్టుకొస్తాం అన్నమాట. అట్లనే ఇంకొకటి కూడా ఉంది, ప్రధానంగా ఏదైతే ఈ పంటకు శూన్యం పండుగ అని చేస్తున్నారు. ఆ శూన్యం పండుగ దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం ఆ శూన్యం పండుగను కూడా ఒక శాంపిల్గా వీటిని ఏర్పాటు చేసిండ్రు. సో వాటిని అమ్మ చెప్పమ్మా, ఈ శూన్యం పండుగ ఏంది? శూన్యం పండుగ అంటే సార్, ఇది సంవత్సరంకి ఒకసారి భూతాలకి శ్రీమంతం లాగా చేస్తామన్నమాట. అన్ని పంటలు వస్తాయి అప్పుడు కూడా, సాయిజొన్న, శనిగ అన్నీ ఉంటాయి చేనులా. అయితే అన్నీ మేము ఇంటికాడికి వెళ్ళి మనం శ్రీమంతం చేస్తే ఆడపిల్లకి శ్రీమంతం ఎట్లా చేస్తామా అన్ని ఐటమ్స్ చేసుకొని అందరం చేనికి పోయి చేనుల నైవేద్యం పెట్టి ఆమెకు అన్ని ఎక్కిచ్చి భూతాలకి ఎక్కిచ్చి ఇక చేనులు అందరూ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుచుకొని ఆన్నే తిని ఒక దావత్ లాగా చేసుకుంటాం మేము. శూన్యం పండుగ అంటే మాకు చాలా పెద్దగా అన్నమాట. అన్ని రకాలు చేస్తాం అన్నమాట. పండ్లు, ఫలాలు అన్నీ తీసుకుపోయి పెడతారు.
శూన్యం పండుగ అంటే మొత్తము పంటలు వేసిన దగ్గర నుంచి మొత్తం చేతికి వచ్చేదాకా అన్ని పంటలు మాకు ఇట్లా చేతికి వచ్చేదాకా మేము ఇట్లా చేసుకుంటాం సార్. శూన్యం పండుగ అంటే కూడా చాలా పెద్దగా, ఇప్పుడు ఎవరైనా కొంతమంది చెయ్యని వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు చేయరు కదా, వాళ్ళని పిలుచుకొని చేనుల చుట్టూ తిరుక్కుంటా అందరం తిని. ఏం చేస్తారు పండుగ రోజు? ఈ శూన్యం పండుగ రోజు పప్పు పోలేలు చేస్తాం, మళ్ళా గర్జలు చేస్తాం, మురుకులు చేస్తాం, అన్ని 5 రకాలు అన్ని చేసి నైవేద్యం పెడతాం సార్ మేము. ఇట్లా మొత్తం రైతాంగం తమ కుటుంబం పిల్లలు అందరు కలిసి పంట వేసే దశలన్నింటినీ కూడా ఒక పండగలాగా, ఒక వాతావరణం లాగా చేసుకుంటారు. పండగ, పంటే జీవనాధారం అనే కాన్సెప్ట్ని వీరు అయితే ఇన్ని ఏళ్ళ పాటు దాన్ని చేసుకున్నారో భవిష్యత్ తరాలకు వాటిని అందించేందుకు, వీటిని కొత్త తరాలకు అందించేందుకు ఇట్లా పాత పంటల జాతర పేరు మీద కావచ్చు, ఇట్లా వాటన్నిటిని ముందు తరాలకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, జైరాబాద్ నుండి. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలంలో జోగిపేటలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన జాతరలో గణపతి హోమం, పుణ్యవచనం నిర్వహించారు. నిన్న శ్రీ కేతికి భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ప్రతిష్ఠ చేసి ఇవాళ గ్రామంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఒగ్గు కళాకారులు డోలు చప్పుల నడుమ బోనాలు మల్లన్న గుడికి చేరుకున్నాయి.